శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలలో చింతపండు పులిహోర ఒకటి. ఇప్పుడంటే పూజలు చేయడానికి గుడికి వెళ్తున్నాం, కానీ చిన్నప్పుడు ఓన్లీ పిడికెడి ప్రసాదం కోసమే వెళ్ళేవాళ్ళం. అవునా కాదా? కామెంట్ చేయండి. ముందుగా గుప్పడి చింతపండుని తీసుకొని ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి అందులో నుంచి గుజ్జు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి చింతపండు గుజ్జు తీసిన గిన్నెని పెట్టి 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ బెల్లం తురుము వేసి అంతా ఒకసారి కలిపి గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి పులుసుని దగ్గరికి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న సగం పులుసు మధ్యలో 8 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. పచ్చిమిర్చిలు పులుసులో వేస్తే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అంతా దగ్గరకు అయింది కదా, గ్యాస్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి వేడి అన్నంని వేసుకొని ఎంత పులుసు పడుతుందో అంత పులుసు వేయాలి. ఇది చల్లారే లోపు పోపు వేయడానికి గిన్నెలో ఆయిల్ ని హీట్ చేసి 2 స్పూన్ల పల్లీలు వేసి లైట్ గా ఫ్రై చేయాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. 4 ఎండుమిర్చిలు, గుప్పెడు కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసి అన్ని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు పోపు అంతా అన్నంలోకి వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, టెంపుల్ స్టైల్ పులిహోరని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి.